యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం తం ఆహుః పండితం బుధాః. అదావదు దీనిలో వచ్చి ఈ 19లోండి ఆ 19లో వచ్చి ఈ దோறு ఈ கர்மணி ఈ செயல்లో செயலின்மைని செயலற்ற தன்மைలో செயல்ని మార్చి ఆదిని సూచిరో వాళ్ళు వచ్చి వాళ్ళని స్తుతి వాళ్ళని ప్రైజ్ చేసి ఈ దిల్లో మాట్లాడారు. ఈ శ్లోకాలో ఏం చెప్పబోయారు? 18లో దోరు బుద్ధిమాన్గా చెప్పినారో వాళ్ళని పట్టియ స్తుతి అంటే వాళ్ళుடைய మహిమై వాళ్ళు ఎటువంటి వాళ్ళే అనేదాన్ని ఈ శ్లోకాల 19వ శ్లోకాలో కృష్ణర్ వాళ్ళని స్తుతి చేసి వాళ్ళని ప్రైజ్ చేసి ఇక్కడ చెప్పారు. దానే ఇక్కడ చూసాము. అదావదు దీనిలో మనం మెయిన్ గా ఎత్తుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఉడిసిపోయింది. అదావదు దీనిలో మొదటిదిలో రియల్ దోరు థింక్స్ చేసే కెపాసిటీ ఉంది, ఇంటలెక్చువల్ బుద్ధిమాన్ గా ఉండే వాళ్ళే నే కర్త అనే ఫీలింగ్ వాళ్ళకి ఉండదు. నే చేసేవాండు అనే ఎన్నం వాళ్ళకి ఉండదు. ప్రవృత్తిగా ఉంటనాலும் నివృత్తిగా ఉంటనాலும் వాళ్ళు ప్రవృత్తి మార్గాల్లో పోతనాலும் నివృత్తి మార్గాల్లో పోతనాலும் వాళ్ళకి ఈ ఎన్నం వాళ్ళకి ఉండదు. అదావదు నే చేసేవాండు అనే ఎన్నం వాళ్ళకి ఉండదు. ఎప్పుడు నే చేసేవాండు అనే ఎన్నం వచ్చుదు? ఎప్పుడు వాళ్ళు ఈగోతోని ఏం చేసేది? ఏ செயல் చేసినాலும் నేనే చేసేను, నే ఈ செயல் చేసేను అప్పుడు అట్ట ఎప్పుడు ఎంచారో అప్పుడే వాళ్ళకి వచ్చి ఆ కర్త నే செய்பவன் అనే ఎన్నం వచ్చును. అది లేకుండా ఈ ఒళ్ళే చేస్తుంది అట్ట అని ఎంచామంటే ఆ కర్త అనే ఫీలింగ్ ఉండదు. సరే, దీనిలో ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏమంటే సరెండర్ అట అని చెప్పాము. ఇప్పుడు ఈ సరెండర్ అనేప్పుడు ఈ దేవుడితో నేను శరణడంజేను అట నేను శరణడంజేను అంటే అన్ని దేవుడిగానే ఉంటారు అనేప్పుడు దేని సరెండర్ చేసేము అట అనేసి చూసినామంటే మనవుடைய మనకు ఏం బిలాంగింగ్, అదావదు నాకుని ఎది సొంతంగా ఉంది, ఎదినే సొంత లేదు, అన్నినే దేవుడు అట అనేప్పుడు మన దేని సరెండర్ చెయ్యాలే? మన ఈగోనియే అక్కడ సరెండర్ చెయ్యాలి. దాన్ని మన పురించుకోలే. వేరే ఎదినే మనకు సొంతం లేదు. మనగా క్రియేట్ చేసుకునేది మన మనసులో ఇదే మన తప్పుగా క్రియేట్ చేసిన ఒకే ఒకటి మనగా ఉరువాకింది ఈ ఒక్కటే, ఈ ఈగోనే. ఈ గర్వానియే మన సరెండర్ చెయ్యాలి. అదే ముఖ్యం. దీని మన మరాపడాలి. అదావదు దీనిలో ఏమి అంటే ఈ శరణాగతి అనేప్పుడు నేను మనసారా అన్నిని దేవుడికి సరెండర్ చేస్తా అట అనేసి దోర్తనా మనం చెప్పినా ఉంటే ఏమర్థం? అదిని ఈ కర్త செய்பவன் అనే ఎన్నంతో చేసేదే. అప్పుడు కూడా మన ఆ అహంకారతోనే దాన్ని చేసేము. అట అనేప్పుడు ఆ కర్త ఎప్పుడు செய்பவன் అనే ఫీలింగ్ ఎప్పుడు వచ్చితుందో అప్పుడు వచ్చి అది వచ్చి ఉண்மையான శరణాగతి దొరకదు. దాని మన క్లియరా పురించుకోలే. ఎప్పుడు మనకు ఈ செய்பவன் అదావదు నాన్ செய்கிறேன் అట అనేసి వచ్చిందంటే నేను అక్కడ వచ్చి ఏ செயல் చేసినాலும் అక్కడ ఆ செய்பவன் అనే ఎన్నం వచ్చిందంటే నేను అక్కడ అది సరియాన ఆ జ్ఞానికి ఉండే செயల్గా అవదు. జ్ఞానికి నేను చేసేను అనే భావనే అక్కడ ఉండదు. దానే ఇక్కడ వద్ద ఎంఫసైజ్ ముఖ్యత్వం ఇచ్చి చెప్పారు. దాన్ని మనం క్లియరా పురించుకోవాలి. అదావదు ఏ செயல் చేతనాலும் అది దేవుడికి చేసే పూజగా ఉంటనాலும் దేవుడికి చేసే ఏ విధమైన செயల్గా ఉంటనాலும் నేను
దేవుడికి అట్టా చేసా ఇట్టా చేసా అని మనగా మన పెరుమై చేసి చెప్పితే అదిని అక్కడ ఈగోనే. అది దేవుడికి చేసేము అనే ఎన్నం కూడా అక్కడ ఉండకూడదు. ఏ విధమైన ఎన్నము లేకుండా అక్కడ చేసేదే ఆ సైభవన్ అనే ఎన్నం లేకుండా చేసేదే మన అకర్త అభోక్తగా ఉన్నాము అని అర్థం. అట్ట లేకపోతే అక్కడ ఆ బాధరన్స్ ఆ కష్టం సంసారం అనేది కండిపుగా రానే చేస్తును. ఈ అదావదు దానికి రమణర్ కథలో ఒకటి చెప్పుతారు. ఒకటి ఇది ఈ కథ మొట్టని మీకు చెప్పిండా. ఒక వేరే దిల్లోండి వేరే అదావదు వేరే మతాలని దీంతో ఫాలో చేసేది. ఇక అదావదు వైష్ణవ మతం లేకపోతే వేరే శైవ మతం అట్ట మారి వేరే దీన్ని ఫాలో చేసే వాళ్ళు అక్కడ రమణర్ దీనికి వచ్చిండారు. వచ్చి వాళ్ళు ఏం చెప్పారు అడిగారు అంచున ఉండే వాళ్ళతో, ఏమి మీ ఉடைய కొల్లికై ఏమి తెల్లాటోండి సందాల దాకా మీ రొటీన్ ఏమి అని అడిగారు. అప్పుడు ఇతను ఏం చెప్పారంటే ఒక్కరు బదులు చెప్పలే అమ్మ ఇదిగా ఉండారు అనకు రమ్మన్నారు. బయట బాగానే ఇంకొకరు అతనితో అడిగారు, మీరు మాతో ఇన్ని అడిగారా మీ రొటీన్ ఏమి అనగానే తెల్లాట్లేసి మేము ఇది చేతుము ఈ అతను దేవుడికి పల్లి ఎల్లిచ్చి పాడి అనక ఇది ఇంత చేతు అగ్నిహోత్రం చేసేసి ఏకపట్ట పనిలు తెల్లాట 4 గంటలోండి నైట్ దాకా వాళ్ళు చేసే రొటీన్లు పూరా చెప్పి ఇన్ని చేతుము కడేస్తా దేవుడికి అన్నిని అర్పణం చేస్తూ మేము చేసిన செயల్ని పూరం అర్పణం చేస్తూ అట అనేసి చెప్పారు. అప్పుడు మురుగనార్ రోగం వచ్చేప్పుడు అతను ఏం చెప్పారంటే వసుడు ఇతను ఇంకో వీళ్ళొచ్చి అసల్ని పెట్టుకుని అదావదు నే కర్త నే చేసేవాండు అనే దీన్ని పెట్టుకుని వడ్డీని మట్టు దేవుడికి ఇచ్చారు. దానికి ఏం అర్థం అంటే నే కర్త నే సేబవన్ అనే ఆ ఉణర్వుని పెట్టుకునే చేసేప్పుడు దానికి ముழுமையான బలం తవ్వలదు అనేదే అక్కడ మన తెలుసుకోవాల్సింది. అప్పుడు మురుగనార్ చెప్పారు అక్కడనా పర్వాలా మీ తావులో రమణర్ తావులో ఏమవుతుంది ఆ అసలుకుని అక్కడ దోవనే లేదు అదిని కరంజిపోతుంది. దేనికంటే ఆ రమణురుடைய ఆ ప్రసెన్స్ లో మనకు వచ్చి నే ఉండాను అనే ఫీలింగ్ కూడా ఉండంటుంది అట అనేసి మురుగనార్ చెప్పారు. అదావదు దీనిలోండి మనం ఏం తెలుసుకోవాల్సిందే అంటే ఈ కర్త అనే భావం నే చేసేవాండు అనే ఎన్నం ఉండేదాకా మన నుంచి ఈ సంసారాలోండి మనం విళకిండిగే వెళ్ళవదు. దేనికి అంటే ఈ అనాత్మ ఈ ఒళ్ళొచ్చి కంటిన్యూసా సేల్ సేతానే ఉన్ను దల్లో మన అభిమానం పెట్టినా ఉంటే మనకొచ్చి ఆ మన కష్టాలు ఈ ఒళ్ళు బాధ రన్స్ అన్ని ప్రచనలు ఆ సంసారం అనేది రానే చేసును. దాని నుంచి మనం ఏం చెయ్యాలి ఈ కర్త ఈ నే చేసేవాండు అనే భావాన్ని మన ఉడిసి రావలే అనేదానే దాని ఎట్ట మన ఆ శ్రద్ధతో మన చూసామేక ఈ బ్రహ్మాస్త్రం బ్రహ్మ జ్ఞానం మూలంగా ఈ శబ్ద ప్రమాణం ఈ శాస్త్రం గురుపదేశం మూలంగా మనకు తవలి ఆ జ్ఞానాన్ని పెట్టుకుని మనం ఏం చేయాలి దాని ఆ ఎన్నాని ఫుల్లా విளக்கி రావలే నాశనం చేసి రావలే దాని మన అది ఎట్టా చెయ్యాలి అనేది ఇక్కడ 19వ శ్లోకాలో చూడపోయాం. దాని శ్రద్ధ మూలంగా మనకు ఆ శ్రద్ధ అనేది వద్దే ముఖ్యం. ఆ ప్రమాణాలు గురు ఉపదేశాలు మనకు ఆ శ్రద్ధ ఉన్నప్పటికీ మనకు ఈ ఎన్నం జాస్తి రాదు అనేదే మన ఎంచుకోవాల్సింది. సరే ఇప్పుడు ఈ 19వదిలో ఏం మెయిన్ గా చెప్పారంటే దానిuடைய స్తుతిని మనం చూసాము. ఈ అదావదు ఈ ஞானிలు ఈ 19లోండి 24 దాకా జ్ఞానిగా ఉండే వాళ్ళు ఎట్టా పని చేతురు అనేదాన్ని మనం చూడపోయాము. అదావదు వాళ్ళు ఎట్టా కర్మాలో ఆ పట్టు లేకుండా వాళ్ళుடைய செயல்கள் ఎట్టా ఉన్ను అనేదాన్ని ఈ 19లోండి 24 దాకా చెప్పపోయారు. ఈ ஞானிలకు వాళ్ళు వచ్చి వాళ్ళుடைய ఆ పూర్ణత్వాల మనసు ఉండేదానిచి వాళ్ళకొచ్చి ఏ విధమైన ఎన్నంని అదావదు
వాళ్ళు తృప్తిగా ఉండారు. అయ్యా అన్ని తవలిన ఒక తృప్తిలో ఉండారు. ఒక సెయల్ అనేది ఎప్పుడొచ్చును బాగా వాచ్ చేసి చూసినామంటే మనకు ఒక తృప్తి అట్ర తన్మైలోనే సెయల్ అనేది వచ్చును. కావంటే వీళ్ళు ఏం చేసేది, జ్ఞానిలుగా ఉండేవాళ్ళు పూర్ణ తృప్తిగా ఆ పూర్ణత్వాలని వాళ్ళు ఉండేదానిచ్చి వాళ్ళు చేసే సెయల్ అన్నినేని லோக ஹிதார்த்தானிக்கோசரம் உலகனுடைய நன்மைக்கோசரம் చేసేది. అట్ట చేసేదానించి వాళ్ళు వచ్చి ఆ దయా అహేతుక దయా సింధు అంటారు. అదావదు అహేతుక అంటే ఏ విధమైన కారణం లేకుండా వాళ్ళు సేల్ చేసేదానికి ఒక కారణం ఉండదు. నన్மை కోసరం ఉలగ నన్மை నాకు ఇది కావలే నా ఈ బలాన్ని అడంజాలే అనే ఫీలింగ్ తా వాళ్ళకి ఉండదు. వాళ్ళ ఆ సూழ்நிலைలో ఇది చేస్తే మంచిది అటనిసి ఎది ఉందో దాని వాళ్ళు చేతురు. అదావదు ఇప్పుడు శంకరరు ఉండేరు, లేకపోతే జ్ఞాన సంబంధర్ పెద్ద పెద్ద మహాన్లుடைய కథలు ఏది చదివినాலும் ఆ సూழ்நிலைలో ఏది మంచిదో దాని వాళ్ళు చేసినారు అనేదాన్ని వాళ్ళుடைய కథలోండి మనం తెలుసుకోవచ్చు. మన దిల్లో కూడా చూసాం. ఇక ఒక నిమిషం. అవతారం అటాన్ని చూసేప్పుడు కూడా మన అవతారం అనేదాని మొదటి 8వ శ్లోకాలో చూసాము. ఇక అవతారాల్లో అవతారంగా వచ్చిన భగవాన్ కూడా దేనికోసం చేసేది, పరిత్రాణాయ సాధూనాం అనేదాన్ని 8వ శ్లోకాలు చూసాము. వాళ్ళు దేనికోసం పనిలు దేవుడు అనే వాళ్ళు కూడా దేనికి చేసేది, లోకానివుடைய ఉలగానివుடைய హితార్థానికోసం. అట్ట జ్ఞానిలు ఏం చేతురంటే ఏ విధమైన బలాన్ని ఎదురు చూడకుండా ఒక వాళ్ళు செயல் వాళ్ళ ఆ సిచ్యువేషన్ ఆ ఒక సూழ்நிலைలో ఏం చేస్తే మంచిదో దాని వాళ్ళు చేతురు. ఆ దయా ఉనర్చి మనసులో ఆ కరుణை పొంగి వచ్చేదానిచి ఈ సూழ்நிலைకి ఇది చేస్తే మంచిది అనేదాన్ని వాళ్ళు పురించుకుని దాని అందరుடைய నన్மை కోసరం దాని వాళ్ళు చేతురు. అదావదు దీనిలో మన 3వ అధ్యాయంలో 18వ శ్లోకాల్లో చూసాము. నైవ తస్య కృతేనార్థః నా కృతేన ఇహ కశ్చన. ఇక్కడ వాళ్ళు అదావదు ఆత్మ దృప్తిలో ఉండేవాళ్ళు ఆ మనసులో అట్టనే వాళ్ళు ఆ దృప్తిలో ఆ సంతోషాలో ఉండే వాళ్ళకి చెయ్యాల్సింది అనేది ఒకటినే లేదు అనేదాన్ని కూడా మనం చూసాము. అట్ట ఉండేవాళ్ళు వాళ్ళు చేసే செயல்ని పూరా దేనికోసం ఒక్క విధమైన எதிர்பார்ப்போ இட்ட நடால அட்ட நடால உலகம் மேம்பட்டுக்கு வச்சு ராவல அட்டனிச்சுதா ఏ విధమైన ఎన్నను ఉండదు. వాళ్ళ ఆ సూழ்நிலைకి ఏం కావాలనో దాని వాళ్ళే చేతురు. అదే అక్కడ ముఖ్యమైన విషయం. దీనే ఇక్కడ కామ సంకల్ప వర్జితాః యస్య సర్వే 19వ శ్లోకం చూడ యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః. ఫస్ట్ లైన్ యస్య అంటే దోరుடைய யாருடைய ఏ మనిషినుடைய అదావదు ఈ మొదట చెప్పినారిగా కర్మలో కర్మ செயலின்மையையும் செயலின்மையில் செயல்ని దోసూసేరో అట్ట ఉండే ఆ మనిషిల్తురు. సర్వే సమారంభాః సర్వే అంటే అన్ని எல்லா సమారంభాః అంటే ఆరంభించే అన్ని செயల్లోని వాళ్ళు ఏం செயల్ని ఆరంభించారో చేసిందిగా ఆరంభించారో ఆ செயల్ అన్నిలోని కామ సంకల్ప వర్జితాః. కామం అంటే ఆశై, సంకల్పం అంటే ఆశకి కారణంగా ఉండే ఒక ఎన్నం. ఈ ఆశ దేనికోసం వస్తుంది, ఈ సంకల్పానికి ఆశ అనేదే వస్తుంది మనసులో. మన ఏర్కనవే చూసిందాము అధ్యాయతో విషయాన్ పుంసక అటనిసి
రెండవది అధ్యాయాల్లో ఆ స్థిత ప్రజ్ఞ లక్షణం చూసేప్పుడు ఆ ఎన్నాల్లో ఉండే కామం అనేది వస్తుంది. దాయతో విషయాన్ని పుంసగా అంటే ఈ మనుషులు ఏం చేశారు, తిరిగి ఒక ఎన్నాని ఒక பொருள் వాళ్ళ ముందాటి వస్తుంది, దల్లో వాళ్ళు విరుపం పెట్టుగా ఆ ఎన్నం తిరిగి మనసులో వచ్చేప్పుడు అది ఆశగా మారుతుంది, లేకపోతే ద్వేషంగా వెరుపుగా మారుతుంది. ఒకటి రాగంగా ఉను లేక ద్వేషంగా ఉను ఆ ఎన్నం. ఆ దానే ఇక్కడ చెప్పారు. ఆ ఆశగా, ఆశయి అనగా ఆశకి కారణంగా ఉండే ఆ ఎన్నం సంకల్పం ఎన్నం. ఇది రెండునేని వర్జితాగా ఈ జ్ఞానిలు చేసే செயல். ఈ మనుషులు ఏ మనుషుల్ని పెట్టి మాట్లాడుతా ఉంటాము ఇక్కడ ఈ మొదటి శ్లోకాలో ఏ செயல்களில் செயலின்மையையும் செயலின்மையில் செயலையும் చూసేవాళ్ళు అట. అదావదు ఈ కర్మ செயల్ని పట్టిని செயல் ఇన్மைని పట్టిని క్లియరా పురించిన వాళ్ళు అట్ట ఉండేవాళ్ళు. ఈ ఆశని దానికి కారణంగా ఉండే ఎన్నాల్ని లేకుండా వర్జితాకంట అది రెండుని నీంగిసింది అని అర్థం. అది ఒక్కటి లేకుండా వాళ్ళు వచ్చి జస్ట్ చెయ్యాల అనే దానికి మట్టు చేసేవాళ్ళు. ఆ செயల్ని మనం చెయ్యకుండా ఉండింది లేదు అని చేసే అవ్వాలి అనేదా ఆ సిచ్యువేషన్ గా ఆ సూழ்நிலைకి ఈ செயல் చేస్తే మంచిది అనే దాని నుంచి செயல் చేసేదే తవర వాళ్ళకి వాళ్ళుடைய సెల్ఫిష్ మోటివో ఇది నడాలే ఇది ఇట్టనే నడాలే అటాని ఎంచో వాళ్ళు చేసేది లేదు. జస్ట్ செயல் వెறும் ఇయకంగలాగ జస్ట్ ఒక నడిసే செயல்கள்గా మట్టుం అది ఉన్ను. వాళ్ళు వచ్చి అట్ట ఏదైనా செயல் చేసినాலும் వాళ్ళు వచ్చి కర్మ లోక సంగ్రహాని కోసమే చేతురే తవర మనసులో ఏ ఒక వికల్పోని అక్కడ ఉండదు. దీని చేస్తే మనకు ఇది ఇంత వచ్చునా అనే ఎదురుబార్పో లేకపోతే దీని నుంచి ఉలగం మేంబట్టు వచ్చునా అట అనేట్టుగా ఒక ఇదో ఏ విధమైన దీని వాళ్ళకి ఉండదు. అదే ఇక్కడ కామ సంకల్ప వర్జితగా వాళ్ళకి ఆశని ఉండదు. ఆశ తోండ్రేదానికి ఉండే కారణంగా ఉండే ఆ ఎన్నం కూడా అక్కడ ఆ మూల కారణం కూడా అక్కడ ఉండదు. అదే మొదటి లైన్ లో చెప్పారు. ఇది ఎట్టా వాళ్ళకి ఇదవుతుంది అనేదాన్ని యాక్చువల్గా ఈ సంకల్పం అనేదాన్ని మన చూసినాముంటే ఇది వచ్చి జ్ఞానిలాగా పట్టి దీనిలో చెప్పారు. మన అజ్ఞానిని ఎత్తుకున్నాముంటే ఇక్కడ వచ్చి ఆ మనని పట్టి నేను ఇట్ట ఉండాలే అటనిసి నే ఒకటి ఎంచేని ఆహా ఎన్నానికి నే ఇప్పుడు ఉండే నావుడయ్య ఈ ఇప్పుడు నే ఉండే ఆ స్వభావానికి వేరుపట్ట తన్మైని నేను చూసేను. నేను పూర్ణంగా ఉండాలని ఎంచేను కాబట్టి నాకు రోగా ఆ అపూర్ణ తన్మైని నేను చూసేను, తృప్తియట్ట తన్మైని నేను చూసేను. ఆ గ్యాప్ అది ఆ గ్యాప్ ని ఫిల్అప్ చేసే దానికోసం నేను పూర్ణంగా అవ్వాలే అనే దానికోసం నేను తృప్తిగా ఉండాలి అనే దానికోసం నేను ఏం చేసాను, నిండా దీని చేత తృప్తి వచ్చినా దాని చేత తృప్తి వచ్చినా అని ఏకపట్ట செயల్ని చేసిందిగా ఆరంభించిన. ఇది దేనికోసం అవుతుంది, నా ఉడయ అరియాமை నుంచి నే వచ్చి నన్ను నేను ఏత్తుకుందుకు తయారుగా లేదు. ఇప్పుడు ఉండే నిலைలో నన్ను నేను ఏత్తుకుందుకు తయారా లేదు. నేను నన్ను అక్సెప్ట్ చేయంటున్నా. ఇప్పుడు ఉండే నిலைలో నేను నన్ను ஏத்துக்கோன்னா அட்டானேப்படுது அட்ட உண்டை மனநிலை உண்டப்படுது నేను ఈ ఉలహానిని ఏత్తుకోను అదే ఉన్మై నన్నే నేను ఏత్తుకోనప్పుడు నా నుంచి ఈ ఉలహానిని ఏత్తుకుందుకు వెళ్ళవదు. అట్ట ఆ ఉలహాన్ని ఏత్తుకోనప్పుడు మనం ఏం చేసేము, ఉలహాల ఉన్న అన్నిలోని కురైలని చూసిందుకు ఆరంభించేము. ఎక్కడ ప్రశ్న ఆరంభించుతుంది, నేను నన్ను ఏత్తుకోలా ఆదిల్లో ఆరంభించే ప్రశ్னை నే కురైయుள்ளவனுగా ఉండాను అట్టని నే ఎంచేప్పుడు ఆ కురైని
మార్చే దానికోసం నే ముయర్చిలు చేసేను. ఆ ముయర్చి చేసేప్పుడు ఏం చేసేను, నాబైగా ఉండే కురైలు పోక నేను ఉలహాల ఉండే కురైల్ని చూసిందుకు ఆరంభించాను. అది సరిగా ఉంటే నేను సరిగా ఉంటున్నాను, దానిచి ఆ బయట ఉండేదాన్ని సరి చేయాల అటానిసి నే ఎంచిందుకు ఆరంభించాను. అదావది ఈ సెటప్ பண்றேக்கா నా సూழ்நிலை సరిగా ఉంటే నేను బాగుంటున్నాను. కాబట్టి ఈ సూழ்நிலை సరిగా లేదే, ఈ అన్ని నాకు బాగుంటే నేను సరిగా ఉంటున్నాను. కాబట్టి ఈ సూழ்நிலை ఒక్కటినే నాకు వద్దు వచ్చేట్టుగా సరిగా లేదే అట్టనేసి మన దాన్ని ఏత్తుకుందుకు తయారా లేకుండా ఉండావు. ఎప్పుడు నేను నన్ను రిజెక్ట్ చేసానో, నన్ను తప్పు అట్టానిసి ఎంచేనో అప్పుడు నాకు ఉలహాల ఉండేది పూరం తప్పుగానే తెలుసును. మొదట మనం ఏం చేసాము, ఆన్మీకాల మొదటి పడి ఏమింటే ఈ ఉలహాల ఉండేది అన్ని సూழ்நிலை ఎదినే తప్పుని చెప్పకుండా నాలోగనే తప్పు ఉంది, నేనే సరి చేసుకోలే అటాని మొదటి దిల్లో ఎంచాల. ஆனகா மனவுடைய வாழ்க்கைని ధర్మపడి ఎత్తుపోయిందుకు మన చేసేం అన్ని செயల్ని ధర్మంగా ఉందా, మన విరుపు వెరుపు అనే దానికి లేకుండా అందరుடைய హితార్థానికి అవసరం, అందరుடைய అదావదు నాకుని నా చుట్టూ ఉండే వాళ్ళకు ఉండే నన్மை కోసరం ఉండట్టుగా ఉందా. మొట్ట లోక హితార్థం தான் யோசிச்சாதோ, మొదట నాకుని నావుడే కుటుంబానికి నాతో కూడా రిలేట్ ఆ செயல் చేసేప్పుడు தொடர்பு ఉండే వాళ్ళకుని అది నన్மைని ఇచ్చిన అట్ట చూసి మన செயల్ని చేసిందుగా ఆరంభించేము. నాతో ఉండే కురని పూరం విளக்குకుంటాని ధర్మపడి నేను செயల్ని చేసిందుగా ఆరంభించేను. అట్ట చెయ్యంగా మనసు పక్వం అవేప్పుడు, మనసు తూய்மை అవేప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం గాని నన్నుని రిజెక్ట్ చేయలా, ఈ ఉలహానిని రిజెక్ట్ చేయలా. ఏ నన్నుని నేను తవరుతను, నన్నుని నేను అక్సెప్ట్ చేసుకుంటున్నా, అదావదు నేను నన్నుని ఏతుకుంటున్నా, ఈ ఉలహానిని ఏతుకుంటున్నా. అది ఉద్దే ముఖ్యం. அடுத்த స్టెప్ ఇదే. అదావదు నా స్వభావాలో ఇట్టంతా ఉంది, నా స్వభావాలో దానిని నే పురించుకుని నన్నుని అక్సెప్ట్ చేసుకోలే. ఇంకొకరు ఈ ఉలహాన్ని మొదటనే అక్సెప్ట్ చేస్తాము. ఫస్ట్ స్టెప్ లో ఉలహాన్ని అక్సెప్ట్ చేస్తాము, నాతోనే తప్పు ఉంది, నే మార్చుకోలే నించేము. రెండవది స్టెప్ లో ఏం చేయాలంటే నాలోని తప్పు అనేది లేదు, నా స్వభావాన్ని పడి ఇదింతా నడుతా ఉంది అనే దాన్ని పురించుకుని దానిని మన ఏత్తుకుందుకు ఆరంభించాల. అట్ట ఏత్తుకునేప్పుడు ఈ ఒళ్ళుకు ఈ స్వభావం ఉంది, నేను ఆ ఆన్మ అనే దాన్ని మన పిరిచి పురించుకోలే. అదావదు దీనిలో మన ఏం చేసేము, ఈ ఒళ్ళు అనేది ఆ ఇయற்கையினுடைய ప్రకృతి వశాల అన్ని నడుతా ఉంది. ఆ స్వభావపడి ఈ ఒళ్ళులో అన్ని పనులు నడుతా ఉంది. మొదట ధర్మ వలిగి మనం వచ్చేము. ఆనగా ఎట్టనాను ఈ స్వభావానికి మన వాసనల నుంచి మన ఎంతగా పెర్ఫెక్ట్ గా చేసినాலும் తప్పులు అనేది రానే చేతుంది. అట అనేప్పుడు మనని అక్సెప్ట్ చేయాలి. ఈ ఒళ్ళుని మన ఏతుకోలే. మొదట ఆ ఏతుకుందుగా ఆరంభంగా ఆటోమేటిక్ గా ఈ మనసు పక్వం అనేది ఇంకా బాగా పక్వపడును. అదే ఇక్కడ మనకు చెప్పిందుకు వచ్చారు. అదావదు ఈ అట్ట మన మనసుని మనని మన రిజెక్ట్ చేయకుండా, నేను నన్నే తవర్తకుండా, అయ్యో నా స్వభావం ఇట్ట ఉందే, నే ఇట్ట ఉండానే, నే ఏం చేస్తును, నా నుంచి ఇట్ట గీత చెప్పేంత నడిచి వెళ్ళవలేదే అటానిసింత మన ఆదంగం నెగటివ్ గా ఎంచాల్సిన అవశ్యమే లేదు. ఈ ఒళ్ళుடைய స్వభావం ఇట్ట ఉంది, దాని అట్టనే దాన్ని ఉడిసి రాచు అంటే అట్ట ఉడామని చెప్పలా. ఏవి ధర్మపడి నడాలో దాని ఒళ్ళుని చేయబట్టిందుకు మన ఆ ముయర్చిలు నడుతానే ఉండాల.
కావంటే మనం మనస్సలవులో ఏం ఎంచాలి అంటే నే ఆత్మ ఈ ఒళ్ళు వచ్చి దానిuடைய స్వభావపడి నడుతుంది. నే వచ్చి ఎప్పుడునే అకర్త, నే వచ్చి ఏ విధమైన செயல்ని చెయ్యకుండా அமைதிగా ఆ ఆనందాలనే ఉణర్వు మాత్రంగా ఉండాను. నా ప్రెసెన్స్ లోనే ఇది అన్నినే செயல்படுతుంది. అది తప్పుగా ఉంటున్నాను సరే, రైట్ గా ఉంటున్నాను, అన్ని செயல்నేని ఈ నా ఉடைய ఈ ప్రెసెన్స్ లో నా ఉடைய ఈ ఉణర్వు నుంచే ఈ ఇరుపు నుంచే ఈ అన్నినే నడుతుంది అనే దాన్ని మన క్లియర్ గా పురించుకోలే. ఈ వ్యవహారాలో తప్పులు సరీలు అన్ని నడుతానే ఉన్ను. దాని మన వద్దు పెద్ద చెయ్యకూడదు. దానికోసం వద్దే మనసును వేసి కొలపుకోకూడదు. ఏం చెయ్యాలి అంటే మన తిరిగి చెప్పినామిగా, అదావదు మొదటనే నడిచినదిగా ఉంటాయిగా, ఇరంద కాలంగా ఉన్నాయి పాస్ట్ యాక్షన్స్, మొదటనే నడిచిన செயల్గా ఉంటే దానిలోండి పాడాలు చదువుకుని దానికి ఏం చెయ్యాలి అనే దాన్ని మన చేసిందిగా ఆరంభించరావలే. దానికోసం పొలంబొలో ఇదో చెయ్యకూడదు. అదే మరి ఫ్యూచర్ మనకు ఇంకా రాబోయే విషయంగా ఉంటే దానికి మన తిట్టమిడుదల్ అనేది ఉండుకుంటా ఉండాలి. ఆ తిట్టమిడుదల్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, సరియాన దోవలో ధర్మంగా ఉండాలని సరియాన దోవలో ఈ ఒళ్ళుని మురైపడుతుంటా ఉండేదే మన పని. ఈ ప్రెసెన్స్ ని పెట్టుకుని ఈ ఆత్మ ఉடைய ప్రెసెన్స్ ఆ ఇరుపు ఉణర్వుని పెట్టుకుని మనం ఏం చేసేము, ఈ ఒళ్ళుని మనసుని సరిచేసుకుంటా వచ్చేము. ఆ ఎన్నం ఆ పురిదల్ మనకు ఉండాలి. ఆ పురిదల్ని పెట్టుకుని మన ఎక్కడికి పోయాము, మన ఏ విధమైన పట్టు లేకుండా ఆ సంతోషాల ఉండి సంతోషానికే పోయేట్టుగా ఉండాలే తవిర మన వర్తాల ఉండాము, మన ఎక్కడో ఉండాము, ఏదో అదల పాదాల ఉండాము, మన అట్ట రావల వాళ్ళంది అనే ఎన్నం తేవలేదే. దాని మన కొంచెంగా ఆ పక్వానికి వచ్చింది మన ముయర్చిలు మన సాధనలు పూర్వం ఆదిలో ఉండాలి. సరే, ఇప్పుడు ఇవాళ దాకా అజ్ఞానిని పట్టి చూసాము. ఇప్పుడు జ్ఞానియుடைய విషయాల్లో ఏం చెప్పినాము, వాడికి ఆశలు ఉండదు, సంకల్పని ఉండదు. రెండవది లైన్ లో వస్తుందా, జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం. దేనించి వాడి ఆ కామ సంకల్పం ఒక్కటినే లేదు అంటే దేనించి వాడికి కామ సంకల్పం ఒకటి లేదు. ఆ కామం అంటే ఏం చూసాము, ఆశలు. సంకల్పం అంటే ఆశ వచ్చేదానికి కారణంగా ఉండే ఎన్నాలు. ఈ రెండునేని ఈ జ్ఞానాన్ని పెట్టి వాడు ఏం చేస్తాడు, ఎరిచాడు. జ్ఞాన అగ్ని అంటే ఈ జ్ఞానం ఆత్మ జ్ఞానం అనే ఆ నెరుపు ఐందారాన్ని పెట్టి ఈ செயல்ని పూరం దగ్ధ కర్మాణం అంటే అన్ని செயல்ని, కర్మాణం అంటే செயல்கள், ఆ செயல்கள்ని పూరం అంటే ఎరిచాండు. వాడికి దానిచ్చి వాడికి ఏ విధమైన వాడికి కర్త నే చేసేవాడు అనే ఫీలింగే లేదు. వాడు செயல்கள் తన వాటికి ఇయర్కగా నడుతుందే తవిర వాడికి చేసే ఇంకొకరు చూసేప్పటికే వీడు செயல் చేసేండు, వీడు ఇట్టమారి చేసేండు అనేది ఇంత ఇంకొకరికే తోంచునే తవిర ఎప్పుడాల వాడు செயல் చేసేటని ఈ అజ్ఞానిలా తోంచును. కావంటే వాండుடைய మనసు పడి వాడికి செயல் చేసేము అనే ఎన్నం కొంచెం కూడా ఉండదు. అది వచ్చి అదివాటు పోతా ఉన్న ఆ ఒళ్ళు అదివాటికి దానివుడే ఆ సూழ்நிலைக்கு ఏం చేయాలనో ఆ ఒళ్ళు అదివాటిగా ఆటోమేటిక్ గా చేతా ఉన్ను. అక్కడ వీడు యోசிச்சோ ఇట్ట చెయ్యాల అట్ట చెయ్యాల అనేదో అక్కడ ఉండదు, ఆటోమేటిక్ గా నడుతా ఉన్ను. దానికే ఏం చెప్పారంటే ఈ ఉదాహరణ ఏం చెప్తారంటే ఈ వరుத்த విதை మారి వాళ్ళు వరుத்த విதை ఏం చేస్తును మన ఒక అదే మాదిరి చూసిందుకు ఆ విత్తనం అదే మాదిరియే ఉన్ను. కావంటే దాన్ని మన మన్నుల వేసి బాగా నీళ్ళు పోసి ఉరం వేసి ఏం చేసినాலும் అది మొలాదు. అదే వ్యత్యాసం అక్కడ. అజ్ఞానికిని జ్ఞానికిని ఉండే వ్యత్యాసం ఏమింటే ఆ వరుத்த విதை మారి ஞானிகளுடைய செயல்கள் வச்சு అక్కడ
చూసేందుకు సెయల్ చేసేట్టుగానే ఉండే తవ్వర అక్కడ పాప పుణ్యం ఏదినే వాడికి రాదు. దేనికోసం అంటే మనసులో ఆ కర్తానే చేసేవాడు అనే ఎన్నం సిరిదం వాడికి కొంచెం కూడా వాడికి లేదు. కాబట్టి అజ్ఞానికి వచ్చి వాడు ఏం చేసేది ఈ పాప పుణ్యం అన్ని వాడికి పట్టుతో చేసేదానిచ్చి వాళ్ళకి పాప పుణ్యం అనేదాన్ని వచ్చేదానిచ్చి వాళ్ళు దల్లో వాళ్ళకి సెయల్ అనేది కర్త అనే భావంతోనే ఆ అహంకారంతోనే వాళ్ళు చేసేదానిచ్చి పాప పుణ్యం వాళ్ళకి వచ్చును. జ్ఞానికి అది రాదు అనేదే దీనిలో సూచారు. వరుத்த విதை అనే మరి ఇక్కడ అన్ని నేను ఈ செயல்கள் பூரா ஐந்தாரப்பட்டி ఎరింజిపోయింది. అది పూరా అழிంజిపోయింది. దానిచ్చి ఆ మనసులో అన్ని నేను ఈ మనోభావనే ఇక్కడనే తవర మన చూసిందుకు అక్కడ ఒక్కటి తెలాదు, విద్యాసనే తెలాదు. ఆ జ్ఞానిలాగే అది తెలుసును అనేదాని அடுத்த పార్ట్లో చెప్పిండారుసుండా. తమ్ ఆహు పండితం బుధాహ. బుధాహ అంటే బుద్ధిమాన్, బుద్ధి బాగా వైస్ పర్సన్, அறிவாளிలు. அறிவாளிలు తమ్ వాళ్ళని పండితం ఆహు, వాళ్ళని పండితరుల నుంచి చెప్పేది. పండితరు అంటే మనం ఏற்கனவே చూసిండాము. పండ అంటే ఆత్మజ్ఞానిలు అటాచి అర్థం. పండ అంటే ఆత్మజ్ఞానం, పండిత అంటే నోరు ఆత్మ ஞானாన్ని తెలిసిన వాళ్ళు పండిత. அதாவது ఇట్ట செயல்ని అన్నినేని செயல்கள் అన్నినేని ఆ జ్ఞాన అగ్నితో ఎరిచిన వాళ్ళు వచ్చి ఏ செயల్ని ఆరంభించితనాலும் వాళ్ళకి ఈ ఆశనో సంకల్పనో లేని వాళ్ళు అనగా ఆ செயల్లో செயலின்மைని, செயலின்மைలో செயల్ని చూసేవాళ్ళు. అట్ట ఉండే వాళ్ళని ఈ బుధాహ அறிவாளிలు ఏమని చెప్పారు? పండితరుల నుంచి వాళ్ళని చెప్పారు. దీనిలో మన బుధాహ అదిని వైస్ మ్యాన్, పండితన్ అనేదిని அறிவாளிలే. దేనికి அறிவாளிలు? அறிவாளிని వాళ్ళు அறிவாளி అటానిసి ఎట్టా చెప్పింది వెళ్ళవుతుంది అంటే అజ్ఞానిలాగా వాళ్ళని పురించదు. వాళ్ళు ఏం చెప్తారు? వెరివాళ్ళు అటానిసే వీళ్ళకేమి ఒక్కటి సెయల్ చేయంటున్నారు, సెయల్ల పట్టు లేదు, దానిలో బలం రావలేని ఎంచుంటున్నారు. ఇది ఇంత నడమురులో సాధ్యమేనా అటానిసే చెప్పుతారే తవర దానిలో ఉండే ఆ ఒక నుణుకాని వాళ్ళ నుంచి పురించుకుందుకు వెళ్ళవదు. అదే ఇది ఈ శ్రద్ధ పెట్టి ఈ దిల్లో మన నడిచేప్పటికి అదావదు ఈ வாழ்க்கை మురైని వాళ్ళు ఎట్లా చెప్పిండారో అదిపడి మన చేసింది ఆరంభంగా కొంచెం కొంచెంగా మనతో ఉండే విద్యాసాల్ని మననే చూడాచు. అట్ట మన చెయ్యంగా ఈ జ్ఞానిలుடைய ఆ కన్నోటాన్ని మన నుంచి చూసిందుకు వెళ్ళవను. అదావదు ఈ జ్ఞానిల నుంచి అన్ని నేను మన ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ లో ఈ సెటప్ అన్నినేని బాగుండాలి ఎంచేమో. సెటప్ అనేది ఈ సూழ்நிலை, మంచి ఇల్లు ఉండాలి, ఒక కారు ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, మన సొత్తులు చేర్చాలి అటనిసి ఏకపట్ట విషయాల్ని మన ఆ మెటీరియలిస్టిక్ లైఫ్ నియే ముఖ్యంగా ఇచ్చేము. కరెక్ట్. ఒక ఏజ్ దాకా అది వస్తే పర్వాలేదు. కావంటే ఆ ఒక அடுத்த నిలైకి వచ్చేప్పుడు అది పూరం ధర్మంగా మన మొదటి నెలలో చేసిందుకు మన మనసుని పక్వం చేయాలి. మొదట ధర్మంగా ఆ పొరులు ఈటేదిని అర్థ కామ, పొరులు ఈటేదిని ఆ కామ అనేది మనవుடைய ఎంజాయ్మెంట్స్. మన ఏం ఎంజాయ్ చేయాలన్నా వేరే వేరే ఊర్లాకు పోయేది అనగా ఏనా మంచి విషయాల్ని చూసింది పోయేది, మంచి దీని వినేది అట్ట అదింత ఆ ఎంజాయ్మెంట్స్ ఆ ఒక ఇన్బం అనుభవించేది అని ధర్మ ముறைப்படியே ఉందా అట్ట అనే దాన్ని మొదట మనం చూసుకోలే. அடுத்த స్టేజ్ వచ్చేప్పుడు మనం ఏం గమనించాలే? ఈ ధర్మంగా ఉంటనాலும் ఇది వచ్చి మన నిలయాన సుఖాన్ని ఆనందాన్ని ఇయ్యదు అనేది మనకు పురించేందుకు ఆరంభించేప్పుడు
కొంచెం కొంచెంగా చిత్త శుద్ధి అవేపుడుగు మనకు ఏం ఎన్నం వచ్చును ఇది అన్నినేని నిలయట్రదు మనకు ఆ నిలయాన ఇంబనే ముఖ్యం అటానే ఒక స్టేజ్ వచ్చేప్పుడుకు ఏమవును కొంచెం కొంచెం గాని మన నన్ను అక్సెప్ట్నే పూర్ణన్ అనేదాన్ని నేను పురించేందుకు ఆరంభించాను ఆ పూర్ణన్ అనేదే నేనే తృప్తిగా ఉండాను నే మనస్సలవులో ఎప్పుడునే ఆ తృప్తిగానే ఉండాను నే ఆన్మ అనేదాన్ని నే పురించుకుని ఏ సెయల్ చేసినాலும் దాని వచ్చి ఒక ఇంకొకరికి సపోర్ట్ గాని ఇంకొకరికి ఏం తేవనో దాన్ని చేసేటు గాని అందరికి నన్மை ఇచ్చేటు గాని ఉండే సెయల్ని చెయ్యచ్చు ఆ దీని చేసింది ఆరంభించేప్పుడు కొంచెం కొంచెం ఆ లోక సంగ్రహార్థం అనే ఆ మెంటాలిటీ ఒక మనసులో ఒక ఎక్స్పాన్షన్ ఒక విరివు అనేది వచ్చిందిగా ఆరంభించును దానే ఇక్కడ చెప్పారు అట్ట ఉండేవాళ్ళు జ్ఞానిలు ఆ దీని మనం ఇప్పుడేని మనం అడజాచ్చు గృహస్థ లైఫ్ లోనే ఈ ఇల్లర வாழ்க்கையில ఉండప్పుడుగేని మనం అడజాచ్చు అది ఎట్టా అనేది దాని அடுத்த శ్లోకాలో చెప్పారు చూడాలి ఈ శ్లోకాలు ఏం చెప్పినారు యస్య సర్వే సమారంభాః దోరొచ్చి అన్ని செயల్ని ఆరంభించే అన్ని செயల్లోని కామ ఆశని ఆ సంకల్పోని లేకుండా చేశారో వాళ్ళుடைய செயல்கள் అన్నినేని ఈ జ్ఞానం అనే అగ్నితో ఆ ఐందారతో అన్నినేని అழிంచింది వాళ్ళని బుధాహ అంటే బుద్ధిమాన్கள் ఆ அறிவாளிகள் వైస్ పర్సన్ ఏం చెప్పారు వాళ్ళని పండిదర్ అట అనేసి ఆహుకు అంటే చెప్పారు ఇదే 19 அடுத்து 20లో ఏం మన చూడపోయేము అంటే యాక్చువల్గా దీనిలో 3 విధ మనిషిలాని పற்றி ఇక్కడ చెప్పారు అదావదు ఆ 3 విధ మనిషిలాని పற்றி ఇంకా 20లోండి 24 దాకా చెప్పపోయారు అదావదు గృహస్థ ஞானி అనగా సన్యాసి ஞானி ఈ రెండు గూరిని పற்றிయ విளக்கம் ఈ సన్యాసిగా ఉండి జ్ఞానిగా ఉండే వాళ్ళని పற்றி 21வது శ్లోకాలో చెప్పబోయారు గృహస్థర్గా అదాவது இல்லறால ఉండుకునే జ్ఞానిగా ఉండే వాళ్ళని పற்றி 20, 22, 23, 24 ఈ 4 శ్లోకాలోని వాళ్ళు కృష్ణర్ చెప్పబోయారు అదాவது இல்லறாలోనేని జ్ఞానాన్ని అడంజిన వాళ్ళు செயல் சேத்தா ఉంటనాலும் వాళ్ళు ఎట్టా ఆ జ్ఞానిగా ఉండారు వాళ్ళు ఏం చేశారు అనే దాంట్లో పற்றி మన ఇంకా వాళ్ళుடைய செயல்கள் ఎట్టా ఉన్ను అనేది అది దాన్ని మనం చూడపోయాము సరే దీనిలో వచ్చి ఇంకొకటి ఏమి మొదట చెప్పారంటే ఈ సన్యాసి ఏం చేశారంటే జ్ఞానిగా అవినవనగా అదాவது ఈ దీని పற்றி ఈ ఆన్మ వచ్చి செயல் అకర్త ఏ విధమైన செயల్ని దానికి లేదు ఈ ఒళ్ళే செயல் చేస్తుంది అనే దాన్ని క్లియర్ పురించుకున్న వాళ్ళు వచ్చి నిష్కర్మ అదాவது నిష్కర్మగా అంటే వాళ్ళు వచ్చి ఏ విధమైన செயల్ని లేని వాళ్ళు సన్యాసులు వాళ్ళు ఏం చేశారంటే ఈ సన్యాస ధర్మాలో ఉండేవాళ్ళు జీవన మాత్ర అర్థ చేష్ట అదాவது వాళ్ళు జీవించి ఉండేదానికోసం ఈ ఉసురు ఈ ప్రారంధ వశాలు ఎన్ని దినాలకు ఉందో దాని వరకు ఉండిసిపోని అటనిసి ఆ జీవనానికి ఈ ఒళ్ళుని పరామరిచేది మట్టు అదాவது ఏదో ఒకవేళ తినుకుని కొంచెం దాన్ని మెయింటైన్ చేసేది ఏం పనిలో దాని మట్టు చేసుకుని వాళ్ళు వేరే ఏ செயల్లోని వాళ్ళుடைய జ్ఞాపకం పోదు అట్ట ఉండేవాళ్ళు ఒక టైప్ వాళ్ళు వేరే ఏ செயల్లోని ముందర వచ్చి వాళ్ళు వేరే వేరే செயల్లో ఆ వివేకం వచ్చే ముందాతే ఆ జ్ఞానం వచ్చే ముందాతే ఈ ఆత్మ అనాత్మ వివేకం అరించకుండా ఉండప్పుడు వేరే నిండ செயல்ல వాళ్ళు ఈడుపడుతున్నాலும் దాని వెనక ఈ జ్ఞానం వచ్చిన వెనక వాళ్ళు తన జీవన మాత్రానికి ఏం చెయ్యాలనో దాని మట్టు చేసుకుని వేరే ఏ செயల్లోని ఈడుపడకుండా ఉంటారు అట్ట ఒక క్యాడర్ అది ఒక కొంచెం మనిషిలు ఇంకొక మనిషిలు அடுத்த క్యాడర్ ఏమిటంటే
వాళ్ళొచ్చి మొదట ప్రారబ్ధ వసాల వాళ్ళుடைய ప్రారబ్ధ వసాలో వాళ్ళు ఏం చేస్తారు ముందర వచ్చి నిండ పనిల్ని ఆరంచి ఏற்கனவே செயல்ని నిండా చేసి పెట్టినారు ఆ செயல்నింత ఆ ప్రయోజనం ఏం ప్రయోజనం వచ్చును ఆటానిస్తా యోసించి వాళ్ళు కొంచెం செயల్ని ఆరంభించారు అంటే ఆ செயల్ని ముడిచకుండా పాదిలోనే నిలివిసి అన్నిని దానికి ఉండే సాధనలు అన్నినే నిలివిసి వాళ్ళు సన్యాసిயா போயவர் அட்டாணி மனுஷிலு உண்டாரு அதாவது செயல் சேத்தா ఉండేదాని పాదిలో నిలివిసి అట్టనే అన్నిని నిలిసి సన్యాసం పోయేవాళ్ళు దిదీర్చి వాళ్ళకి ఒక మనసులో ఆ విరక్తి ఆ వైరాగ్యం అనేది వచ్చిందిట అట్టనే అన్నిని ఉడిసి వాళ్ళు సన్యాసానికి సతాపోతారు అది ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఇంకొక క్యాడర్ ఏమింటే దల్లోనేని ఆ ప్రారబ్ధ వసాల అది 3 స్వ ఇచ్చా ప్రారబ్ధ பர இச்சா பிராரப்த அனிச்சா பிராரப்தம் அட்டானிசி 3 வகை பேரு ஸ்வ இச்சாட்ட தன்னுடைய விருப்பத்தின் பேரு அதாவது தன பிராரப்தாலோ தன சுய இச்சையின்படி நடிசேவாளு பர இச்சாட்ட ఇంకొకరుடைய విరుపానికోసరం వాళ్ళు అట్ట చెప్పినారే వాళ్ళుடைய నన్మైకోసరం నే దీన్ని చేసేను అటానిసి చేసేవాళ్ళు అనిచ్చ అంటే ఏ విధమైన ఇచ్చై లేకని ఆ సూழ்நிலைలో ఆవాళ చేయాల్సిన కడమై అటానిసి చేసేవాళ్ళు ఇట 3 విధాలోని ఆ ప్రారబ్ధ వసాలో ఆ ప్రారబ్ధం ఏవి వాళ్ళకి செயల్ని ఇస్తుందో ఆ செயల్ని చేసి వాళ్ళు అంటే ఆ செயల్లో ఏ విధ బలాన్ని వాళ్ళు ఎదురు చూడరు ఈ కామ సంకల్ప వర్జితాహ అని చెప్పినామిగా అది మారి ఉంటారు ఏ ఎన్నంని వాళ్ళకి ఉండదు జస్ట్ ఆ செயల్ని చెయ్యాల అనే ఒక దీని కోసం ఆ ప్రారబ్ధాని కోసం వాళ్ళు చేసి ముడిచుతారు వాళ్ళకి ఏ విధమైన చేసేను అనే ఆ ఉణర్వు కూడా వాళ్ళకి ఉండదు దేనికంటే వాళ్ళ ఆ జ్ఞానాన్ని అడంజిన వాళ్ళే ఆ జ్ఞానిలుగా ఉండేదానించి అది ఆ செயల్ని పూరనే చేసేను అనే ఆ ఉణర్వే లేకుండా ఆ జ్ఞానం అనే ఆ నెరుపు ఏం చెప్తుంది ఆ నెరుపు అన్నిని పొసికి ఉడిస్తుంది ఆ செயல்கள்ని పూరా అழிச்சிతుంది దాన్ని మనం పురించుకోవాలి అది 2வது టైప్ ఆఫ్ మనుషులు 3வது టైప్ ఆఫ్ మనుషులే గృహస్థాల ఉండుకుని వాళ్ళు పట్రట్టు తన్మేలోని ఉండుకుని కావంటే వాళ్ళు ఏం చేసేది ఈ దీని పుల్ల నివృత్తి మార్గానికి వాళ్ళు పోకుండా సన్యాసి అవ్వకుండా ఉలగ నన్మై కోసరం అందరూ మనని చూతాను మనం మోడల్ గా ఉండాలని ఎంచుకు చేసేది లేదు మోడల్ గా వాళ్ళు ఉంటారు వాళ్ళుடைய செயல்கள் மூலம் వాళ్ళు మోడల్ గా ఒక మున్మాదిరిగా వాళ్ళు ఉంటారు మోడల్ గా ఉండాలని ఎంచుకు చేసేది లేదు వాళ్ళు వచ్చి ఇయర్కైగానే ఇయల్బుగానేని అన్ని செயల్ని ఏ విధ పట్టు మోట చెప్పినట్టుగానే ఆశని సంకల్పం ఎదీం లేకుండా వాళ్ళని జ్ఞానాన్ని అడంజిన వాళ్ళే కావంటే ఆ செயల్నితోని ఏ విధమైన ఆ బలాన్ని ఎదురు చూడకుండా ఆ పట్రట్ట తన్మైతోని తన ప్రయోజనానికి అవసరం లేకుండా ఉలగ ప్రయోజనానికి అవసరం ఆ జనగర్ వీళ్ళనింత చూసామేగా అట్ట మారి వాళ్ళు செயల్ని చేతురు వాళ్ళకి వచ్చి కొంచెం కూడా నేను చేసేను అనే ఫీలింగ్ అనేది వాళ్ళకి ఉండదు కాబట్టి వాళ్ళు செயல் చేస్తా ఉంటారు ఇది ఒక వకై ఇట ఈ 3 దీనిని పట్టిని ఇంకా அடுத்து వచ్చే 4 శ్లోకాల 20, 21, 22, 23, 24 సారీ 5 శ్లోకాలు మన చూడపోయాము 20, 22, 23, 24 ఈ 4లో మన கிரகஸ்த ஞானிని பற்றி చదువుపోయాము 21లో மட்டும் ఆ సన్యాస జ్ఞానిని పற்றி చూడబోయేము సరే 20 త్యక్వా కర్మ ఫలాసంగం నిత్య తృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సః త్యక్వా కర్మ ఫల ఆసంగం
నిత్య తృప్తః నిర్ ఆశ్రయః కర్మణి అభిప్రవృత్తః అపి న ఏవ కించిత్ కరోతి సహ. వీళ్ళు ఎట్లా అంటారు, గృహస్థ జ్ఞానిలు. గృహస్థం అంటేనేని వాళ్ళు సెయల్ చేస్తా ఉండేవాళ్ళు, బాగా యాక్టివ్ గా செயல்ని చేస్తా ఉండేవాళ్ళు. వాళ్ళు త్యక్వా కర్మ ఫల ఆసంగం. ఆసంగం అంటే పట్టు. ఆ కర్మ ఫల అంటే కర్మతినుடைய భయంలో కొంచెం కూడా పట్టు లేకుండా, త్యక్వ అంటే ఆ తురందు అని అర్థం. ఈ కర్మ బలంలో ఉండే పట్టుని అన్నిని తురంచి నిత్య తృప్తగా, ఎప్పుడు తృప్తిగా, ఏదో కొంచెం గెల్లు తృప్తిగా ఉండేసి అనకు అయ్యో ఇదింత నడాలేదు, నే ఈ ఒక செயల్ని ఇట్ట ఎంచుకు ఆరంభించినా అది నడాలేదు, అడితే నాకు తృప్తిలా, నే పూర్ణత్వంగా ఇప్పుడు లేదు అటన్సిలా నిత్య తృప్తిగా. ఏం నడిచినాலும் సరి, ఏం నడావతనాலும் సరి, ఎప్పుడునే ఆ తృప్తిలో ఉండుకుని నిరాశ్రయ. ఆశ్రయం అంటే ఒకటిని సార్ந்து, ఇప్పుడు ఏదిని సార్ந்தకుండా, అదాவது మన ఫిజికల్ గా అన్నిని సార్ందే, మన తినేదానికో అందరినీ సార్ందే ఉంటాము లేదని చెప్పలా. మనస్సలవులో ఆ ఎమోషనల్ డిపెండెన్స్, నాకు ఈ మనసు వచ్చి వాళ్ళని నాకు వాళ్ళు ఏ వాళ్ళ నేను నాతో పిరంగా ఉండాను, ఐ లవ్ యూ అని చెప్పాలే, నేను మీరు వద్దేదిగా ఉండారు అట అనేసి అంత ఇది కాని అన్ని ఫాదర్స్ డే మదర్స్ డే అనేసి అప్పుడు ఫారినర్స్ అయితే వెస్టర్న్ కల్చర్ అన్నికి నేనే అమ్మ ఒక కార్డ్ అంపేది అమ్మ అట అనేసి ఏమి ఏంటని అట ఎమోషనల్ డిపెండెన్స్. ఒక మనస్సలవులో వాళ్ళు ఏ వాళ్ళ నాతో పిరంగా ఉండాలి అట అని ఎంచేది నిరాశ్రయగా. అట ఆశ్రయించి అట సార్ந்து లేని వాళ్ళు కర్మని అభిప్రవృత్త అపి, ఈ செயల్లో ప్రవృత్తి అవినాలం కూడా నా ఏవ కించిత్ కరోతి సహ, వాళ్ళు వచ్చి కొంచెం కూడా నేను చేసినాను అనే ఫీలింగ్ తో వాళ్ళు ఉండేది లేదు. సరే, దీంతో ముడుచుకుంటా, టైం అయింది.